హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జర్మన్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన BMW వాళ్ళ నుంచి 2024 BMW X5 M Sport X Drive 30D యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్రౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. BMW X5 అనేది మిడ్ సైజ్ లగ్జరీ క్రాస్ ఓవర్ SUVగా వస్తుంది విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజిన్ 4-wheel డ్రైవ్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ డెబ్యూ 1999లోనే జరిగింది. E53 మోడల్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఆల్ వీల్ డ్రైవ్గా. సెకండ్ జనరేషన్ 2006లో వచ్చింది. 2009లో M పర్ఫార్మెన్స్ వేరియంట్ని లాంచ్ చేశారు. 2013లో థర్డ్ జనరేషన్ వస్తే ఇది 2019 ఫోర్త్ జనరేషన్ మనం చూస్తుంది ఇప్పుడు 2024 లేటెస్ట్ మోడల్. కోడ్ G05X5 అని అంటారు. ఫోర్త్ జనరేషన్ డెబ్యూ అనేది 2018 జూన్ 6న చేశారు. ఈ కార్ యొక్క ప్లాట్ఫామ్ న్యూ క్లస్టర్ ఆర్కిటెక్చర్ చాసిస్ అని అంటారు. X5ని ఆల్సో స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా X5 యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఓన్లీ నార్త్ అమెరికా స్పాట్ బ్రాంక్ ప్లాంట్లో జరుగుతుంది. అసెంబ్లింగ్ అనేది మాత్రం రష్యా, ఇండియా, ఇండోనేషియా, మలేషియా అండ్ థాయిలాండ్లో కూడా జరుగుతున్నాయి. ఇంకా X5 యొక్క ధర గురించి మాట్లాడితేను 4 ట్రిమ్ వేరియంట్స్గా డివైడ్ అయ్యింది. బేస్ ఎక్స్ లైన్ పెట్రోల్ అయితే 96 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది. ఎక్స్ లైన్లోనే డీజిల్ తీసుకున్నట్టయితే 98 లక్షల రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటుంది. M స్పోర్ట్ మీరు చూస్తుంది పెట్రోల్ వర్షన్ తీసుకున్నట్టయితే 1,07 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటుంది. M స్పోర్ట్ మనం రివ్యూ చూస్తుంది డీజిల్, ఇది టాప్ అండ్ వేరియంట్ 1,09,50,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 1,35 లక్షల వరకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. కలర్స్లో మీరు చూస్తుంది బ్రాక్లిన్ గ్రే కలర్ అంటారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్. దీంతోపాటు స్కై స్క్రాపర్ గ్రే, వైట్, బ్లూ, గ్రావిటీ గ్రే, బ్లాక్, బ్లూ రిచ్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. ఫ్రెండ్స్, లాస్ట్ షార్ట్ అండ్ రీల్ వీడియోలో X5 వీడియో ఎంతమందికి ఫుల్ లెంత్ వీడియో కావాలని అడిగినప్పుడు చాలామంది కమెంట్ చేయడం వల్ల ఫుల్ లెంత్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చేసాను మీకోసం. మరి ఇంకా లగ్జరీ సెగ్మెంట్లో మీకు ఏ కార్ రివ్యూస్ అనేవి కావాలో ఇమీడియట్గా మీరు కమెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. కమెంట్ చేయడమే కాదు, తెచ్చిన తర్వాత రివ్యూ మీ నోటిఫికేషన్ వరకు రావాలనుకుంటే కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి అడుగుతుంది ఒకటే, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు సెర్చ్ చేసిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తాయి. వీడియో కంటిన్యూషన్ కంటే ముందు మీ అందరితో ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఈ మధ్య కార్ని పర్చేస్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా పెయింట్ అనేది ప్రొటెక్షన్ అనేది చేయట్లేరు, అలా ఎట్టిగా వదిలేస్తున్నారు. సో నేను అనేది బిలో 20 lakhs ఉన్న కార్స్కి అయితే అవసరం లేదు, రీపెయింటెడ్ కానీ టచ్అప్స్ కానీ చేసుకున్న పర్వాలేదు. బట్ అబౌట్ 20 lakhs సెగ్మెంట్లో వెళ్తున్నప్పుడు అయితే డెఫినెట్గా రీసేల్ వాల్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ చిన్న చిన్న స్క్రాచెస్, డెంట్స్, మైనర్ స్టోన్ చిప్పింగ్స్ ఉన్నట్టయితే రీపెయింటింగ్ చేస్తారు కానీ ఈజీగా తెలిసిపోతుంది మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్ళినప్పుడు రీపెయింటెడ్ బంపర్స్ అని. సో ఇలా మీకు జరగకూడదు ప్యానల్స్, బంపర్స్ అనుకుంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్రీటా అండ్ సెల్టాస్ సెగ్మెంట్స్ నుంచి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ PPF అనేది లాంచ్ చేశారు ఆటోపియా వాళ్ళు. బెస్ట్ PPF ఉంటుంది, వీళ్ళ దగ్గర బెస్ట్ సర్వీస్ ఉంటుంది. మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్లో 100 feet రోడ్లో కావేరీ హిల్స్లో ఉంటుంది. మీరు ఎనీ టైం విజిట్ చేయొచ్చు. స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ అనేవి ఈ డిసెంబర్లో నడుస్తున్నాయి, అది కూడా మన ఛానల్ నుంచి నడుస్తున్నాయి. మీరు ఇమీడియట్గా స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేసి బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు PPF సంబంధించి. ఫ్రెండ్స్, ముందుగా X5 యొక్క కీస్ నుంచి చూసే ఫ్రంట్ సైడ్ లాక్, సైడ్లో అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ ఫాలోయింగ్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూసి సిల్వర్ అండ్ బ్లాక్ ఫినిష్లో డ్యూయల్ టోన్ విత్ M స్పోర్ట్తో లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ కీస్ అనేవి ఉన్నాయి. సో X5 అనేది మనకు మోనోకోట్ చాసిస్ పైన వస్తుంది, బాడీ ఆన్ ఫ్రేమ్ పైన అయితే రాదు. సో మోనోకోట్ చాసిస్ ఇస్ ద బెస్ట్. అండ్ మెర్సిడీస్ M క్లాస్ కాంపిటీషన్ ఆ టైంలో 1 year ముందే ఇంట్రొడ్యూస్ చేశారు X5 లాంచ్ కంటే ముందు. ఫ్రంట్లో మనకు BMW లోగో అనేది చూడొచ్చు బోనెట్ పైన. దీన్ని మనకు ఇలిమినేటెడ్ కిడ్నీ గ్రిల్ అంటాడు BMW వాళ్ళ సిగ్నేచర్ గ్రిల్. ఇది ఐకానిక్ గ్లోతో పాటు లైట్స్ ఫంక్షన్స్ కూడా వస్తాయి, అలాగే ఆటో ఎయిర్ ఫ్లిప్ కూడా ఉంటుంది అందులోనే. ఫ్రంట్ వ్యూ కెమెరా అనేది చూడొచ్చు, 360 కెమెరాస్. హెడ్లైట్స్ వచ్చే వరకు BMW అడాప్టివ్ LED హెడ్లైట్స్ విత్ BMW సెలెక్టివ్ బీమ్స్ ఉంటాయి. హై బీమ్ అసిస్టెన్స్ కూడా ఉంది. BMW డిజిటల్ ఎలిమెంట్స్ చూడొచ్చు, అలాగే అసెంట్ లైటింగ్ విత్ టర్న్ ఇండికేటర్స్, దాంతోపాటు LED ఫాగ్ లైట్స్ కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. బ్లూ డిజైన్ ఎలిమెంట్స్ కూడా చూడొచ్చు, అటెన్షన్ టు డీటెయిల్, ఫుల్ LED హెడ్లైట్స్, బాడీ కలర్ బంపర్, అలాగే ఫ్రంట్లో ఎయిర్ ఇంటేక్స్ అనేవి చూడొచ్చు, న్యూ ఎయిర్ ఇంటేక్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, బిలో ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్, బాడీ కలర్ ఇంటిగ్రేటెడ్ అండ్ హై గ్లాసీ బిలో బంపర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్లో రెడార్ సిస్టమ్ కూడా చూడొచ్చు. మనకు అడైస్కి సంబంధించి పార్క్ అసిస్ట్ ప్లస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ కూడా వస్తుంది మనకి ఈ కార్లోను. BMW డ్రైవ్ రికార్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు X5లో. ఇంకా బోనెట్ అనేది అప్రైట్ స్టాండ్స్గా ఉంటుంది మనకు SUVగా. డీప్ కట్స్ అండ్ క్రూజెస్ సెంటర్ ఆఫ్ బోనెట్ చూడొచ్చు షోల్డర్ లైన్స్తో పాటు. అలాగే హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉంటాయి ఫ్రంట్ నుంచి చూస్తే మనకు డబుల్ బ్లేడ్లీ.
ఫ్రంట్ విండ్షీల్డ్ కెమెరాలో ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫంక్షన్ లాంటివి ఉన్నాయి విత్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడల్ గైడెన్స్ అండ్ రివర్సింగ్ అసిస్టెంట్ లాంటి ఫంక్షన్స్ కూడా వస్తాయి. X5 డైమెన్షన్స్లో ఆల్మోస్ట్ 5 మీటర్ లెంత్ ఉంటుంది, 2 మీటర్ బ్రెత్ అండ్ 1.74 మీటర్ ఆఫ్ హైట్ వరకు వస్తుంది. ఈ కార్లో మనకు 21 ఇంచెస్ వైట్ స్పోక్ బైక్ కలర్ లైట్ అలాయ్ వీల్స్ అని అంటారు. దీన్ని 714 mm థిక్నెస్తో ఉంటుంది. 20 and 22 ఇంచెస్ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పే చేసేసి. సో మీరు చూడొచ్చు BMW M Sport అలాయ్స్ అండ్ M Sport బ్లూ బ్రేక్ క్యాలిపర్స్ M వేరియంట్ కాబట్టి M అలాయ్ BMW లోగో. ఈ కార్లో మనకు పెరిలీ టైర్స్ అనేవి తీసుకున్నారు. సెక్షన్ 275/40 21 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేవి వస్తాయి మనకు చూడొచ్చు. 20 and 22 ఇంచెస్ ఆప్షన్ కూడా ఉంది. ఈ కార్లో ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది, అడాప్టివ్ 2 యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్, ఆటో సెల్ఫ్ లెవెలింగ్ ఫర్ కంఫర్ట్ అండ్ డైనమిక్స్ కోసం. అప్ ఫ్రంట్ డబుల్ విష్ బోన్ అండ్ 2 లోవర్ ఆర్మ్ విష్ బోన్ ఫ్రంట్ అనేది ఉంటుంది. మోనోటోన్ రూఫ్ టాప్ చూడొచ్చు పానోరామిక్ సన్ రూఫ్తో పాటు. అలాగే ఫ్రంట్ ఫెండర్ మనకు వింగ్స్ అనేవి చూడొచ్చు, ఎయిర్ వెంట్స్ ఫంక్షనల్గా ఉంటాయి. బాడీ కలర్ అవుట్ సైడ్ ఎయిర్ మిర్రర్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, అలాగే ఎలక్ట్రిక్ ఓవర్విమ్ యాంటీ డాజిల్ ఫంక్షన్తో పాటు ఉంటుంది. డ్రైవర్ సైడ్ వచ్చేసి విత్ 360 కెమెరాస్తో పాటు చూడొచ్చు, LED బ్లింకర్స్ తోటి. అలాగే సన్ ప్రొటెక్షన్ ఆల్ విండోస్ ఉంటాయి, UV కట్ గ్లాసెస్, హై గ్లాసీ బీ పిల్లర్, హై గ్లాసీ బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్ చూడొచ్చు. అలాగే మనకు డైమెన్షన్స్లో చూస్తే ఆల్మోస్ట్ 2170 kgs కార్బ్ వెయిట్ వరకు వస్తుంది. అలాగే 3 మీటర్ ఆఫ్ వీల్ బేస్ కూడా ఉంటుంది. X5లో చూసాను 216 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది, 216 mm గ్రౌండ్ క్లియరెన్స్. అలాగే 21 ఇంచెస్ లైట్ అలాయ్ వైస్ స్పోక్ ఇవి. దీంట్లో మీరు అదర్ డిజైన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. 21 ఇంచెస్లో కూడా 4 డిజైన్స్ ఉంటాయి. రేర్ డిస్క్ బ్రేక్, రేర్ సస్పెన్షన్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ 2 యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ అంటారు. రేర్ మనకు ఇంటిగ్రల్ లింక్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ ఆటో సెల్ఫ్ లెవెలింగ్ కంఫర్ట్ ఫర్ డ్రైవింగ్ అండ్ డైనమిక్స్ కోసం డిజైన్ చేయబడింది. బాడీ కలర్ వీల్ ఆర్చెస్. అలాగే రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. ఈ కార్లో 80 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వరకు ఉంది. ఆటో ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్. డీజిల్లో అయితే యాడ్ బ్లూ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్ కూడా అవైలబిలిటీగా ఉంది X5లో. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ ఉంటుంది మనకు X5 నుంచి. ఇంటీరియర్ హై గ్లాసీ బీ పిల్లర్స్ చూడొచ్చు, లేటెస్ట్ డిజైన్స్, ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫర్ ఆల్ ద 4 డోర్స్ అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. ఆల్సో మనకు లోగో ప్రొజెక్షన్ కూడా ఉంటుంది. డోర్ హ్యాండిల్స్ ఇంటిగ్రేటెడ్ మీకు చూపిస్తాను. ఆటో ఓపెనింగ్తో పాటు లైట్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. సాఫ్ట్ క్లోజ్ డోర్స్ కూడా ఉన్నాయి మనకి చూడొచ్చు. సైడ్ బాడీ కలర్ స్కర్ట్స్. ఆల్సో మనకు సెమీ ఫంక్షనల్ బ్లాక్ రూఫ్ రైల్స్, పానోరామిక్ సన్ రూఫ్ అండ్ బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. ఇది సైడ్ ప్రొఫైల్. సో లోగో ప్రొజెక్షన్ డోర్స్ నుంచి మనకు చూడొచ్చు ఇలాగైతే ఉంటుంది BMW డిజైన్స్. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ X5. రేర్ వీల్ డ్రైవ్లో కూడా వస్తుంది ఓన్లీ యూఎస్లో. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కూడా ఉంటుంది X-Drive 40eతో పాటు, బట్ మన ఇండియాలో అవైలబిలిటీగా లేవు X5లో. లాంగర్ వీల్ బేస్ అయితే చైనాలో ఉంటుంది. సో లాంగర్ వీల్ బేస్ ఆఫ్ X5 వర్షన్ X7 కూడా అంటారు మన ఇండియాలో. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అయితే XM అని కూడా అంటారు. 2025 BMW X5 మోడల్స్ కూడా రాబోతున్నాయి. అందులో వేరియంట్స్ లైక్ X-Drive 40A, X-Drive 40i, అలాగే X-Drive 50e, M60i, M కాంపిటీషన్ కూడా వస్తుంది. అవార్డ్స్ లైక్ X5 గెలుచుకుంది ఇప్పటివరకు 2021 లగ్జరీ కార్ ఆఫ్ ద ఇయర్. ఎడిషన్స్ లైక్ 2 ఎడిషన్స్ ఉన్నాయి, X5 M కాంపిటీషన్ ఫస్ట్ ఎడిషన్ అండ్ X5 బ్లాక్ వర్మిలియన్ ఎడిషన్స్ కూడా. రండి ఫ్రెండ్స్ ఒకసారి BMW X5 యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాము. సో వెల్కమింగ్ ఫంక్షన్, టెయిల్ లైట్స్, BMW లోగో, సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్. సో టెయిల్ లైట్స్ వచ్చే వరకు మనకు ఫుల్ LED డైనమిక్ అండ్ మోడర్న్ డిజైన్గా ఉంటాయి. X5 నుంచి చూడొచ్చు 3D డిజైన్, ఫుల్ LED టెయిల్ ల్యాంప్స్, రివర్స్ లైట్ ఇంటిగ్రేటెడ్. BMW లోగోతో పాటు చూడొచ్చు టెయిల్ లైట్స్లో ఇంటిగ్రేటెడ్. బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సర్స్ రేర్. ఆల్సో క్రోమ్ గార్నిష్ ఎగ్జాస్ట్ మఫ్లర్ టిప్స్, గ్లాసెస్ సిల్వర్ రేర్ స్కిట్ ప్లేట్స్ కూడా ఉంటాయి. సో రియల్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ అనేవి చూడొచ్చు. ఆల్సో రేర్ నుంచి చూస్తే మనకు స్పోర్టియర్ బ్లాక్ స్పాట్స్ ట్రీట్మెంట్ కార్నర్ ఎండ్స్లో ఉంది విండ్షీల్డ్కి. ఫీచర్స్ లైక్ వైపర్, వాషర్, డిఫాగర్తో పాటు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పోర్టీ స్పాయిలర్తో స్పాట్స్ ట్రీట్మెంట్గా డిజైన్ వైజ్గా చూడొచ్చు మీరు. సో రేర్ వచ్చేసి ఇలా ఉంటుంది విత్ షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్లోనే.
రివర్స్ కెమెరా వచ్చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాం విత్ ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్. రండి ఒకసారి బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ బటన్ ఆర్ ఆల్సో కీస్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. BMW X5 నుంచే మనకు 2 పార్ట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ అయితే పైన ఓపెన్ అయింది నీట్లీ ఇన్స్టలేషన్తో పాటు. ఆల్సో మనకు ఇక్కడ బూట్ క్లోజింగ్ బటన్ అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. సెకండ్ పార్ట్ ఆఫ్ టెయిల్ గేట్ వచ్చేసి ఈ బటన్ ద్వారా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెకండ్ పార్ట్ ఓపెన్ అవుతుంది. ఇది 2 పార్ట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ అంటారు. X5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనకు 645 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు వస్తుంది X5లో. 3 బిగ్ సైజ్ సూట్ కేసెస్, ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి మనకి ఈ బూట్లోను. బూట్ ఫీచర్స్ లైక్ ఎల్ఈడి బూట్ ల్యాంప్, ఆల్సో 12 volts పవర్ సాకెట్ ఇస్తున్నారు. హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ బ్రాండింగ్, ఆల్సో ఇక్కడ స్టోరేజ్ స్పేస్. లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ మనకు హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్ఈడి ల్యాంప్స్తో పాటు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది ఇందులోనే. రెక్టానబుల్ పార్సల్ ట్రే, 40-20-40 స్ప్లిట్ సీట్స్. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ కాస్ట్ కటింగ్గా చిన్నది ఇస్తున్నారు. ఇది హైడ్రోలిక్స్ ఓపెన్ అవుతుంది చూడొచ్చు. స్టాండ్ బై అయింది విచ్ ఇస్ అటెన్షన్ టు డీటెయిల్ బాగుంది. సో స్మాలర్ సెక్షన్ ఇస్తున్నారు. స్పేర్ వీల్లోనే నీట్గా 2 లైన్ జాక్ అంతా కూడా ప్లేస్మెంట్ అనేది చేస్తున్నారు. టూయింగ్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు 48 watts ఎలక్ట్రిక్ మోటార్తో పాటు వస్తుంది ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఈ కార్లో అండ్ ఎక్స్ట్రా పవర్ పుల్ కోసం. సో ఇది ఒక ప్రాపర్ ఫిట్టింగ్తో పాటు ఉంటుంది BMW నుంచి. సెకండ్ పార్ట్ ఆఫ్ టెయిల్ గేట్ క్లోజ్ చేయాలంటే ఇది. సో ఇది ఈజీ లిఫ్ట్ బూట్ కోసం మనకి ఈ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చు, క్లోజ్ చేయడానికి ఈ బటన్. సో ఈజీ లిఫ్టింగ్ బూట్ కూడా ఉంటుంది. అది ఎందుకు యూసేజ్ ఉంటుందంటే మనకి ఎప్పుడైనా లగేజెస్ హెవీగా ఉన్నప్పుడు సో బూట్ అనేది ఎయిర్ సస్పెన్షన్ కాబట్టి ఆటోమేటిక్గా రైడ్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇలా మనకు హైట్ చేసుకోవచ్చు లేదంటే డౌన్ కూడా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గాను. సో ఇలా హైట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మనం ఈజీగా లిఫ్ట్ చేసేసుకున్న తర్వాత బటన్ని ప్రెస్ చేస్తాను. సో ఇది ఒక లగ్జరీ సెగ్మెంట్ కార్స్లో బెనిఫిట్. బూట్ క్లోజింగ్ బటన్ కోసం ఇలా ఉంటుంది. సాఫ్ట్వేర్ క్లోజ్గా అయిపోతుంది అన్నీ కూడాను, ఫాస్ట్ క్లోజింగ్. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్ ఫీచర్స్ ఆఫ్ X5. రెండు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోతుంది. సో బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్, ఆల్సో లైట్ ఫంక్షనింగ్ లోగో ప్రొజెక్షన్తో పాటు ఉంటుంది. ద సేమ్ సైడ్ మనకు సాఫ్ట్ క్లోజ్ డోర్ ఫంక్షన్ కూడా ఉంటుంది చూడొచ్చు. ఒక ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ X5 చూడగానే ఆల్ న్యూ డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్స్ ఆఫ్ ఇంటీరియర్ అనేది చూడొచ్చు. దీనిలో మీకు కావాలంటే కాఫీ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫుల్ బ్లాక్ ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో వైడర్ డోర్స్ ఓపెనింగ్ ఉన్నాయి. హ్యూజ్ గ్లాసెస్ ఏరియా, టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్, సన్ ప్రొటెక్షన్తో పాటు మాన్యువల్ రెక్టానబుల్ కర్టన్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ కర్టన్స్ ఇవ్వాల్సింది ఈ ప్రైస్ పాయింట్లో మెర్సిడీస్ లాగా. సాఫ్ట్ టచ్ మెటీరియల్ డోర్ ప్యానెల్స్ ఇంటీరియర్, సిల్వర్ క్రోమ్ మెటాలిక్ డోర్ హ్యాండిల్, ట్విటర్స్, పవర్ విండో, లెదర్ ఫినిష్, 6 కలర్ ambient లైటింగ్ వస్తుంది ఈ కార్లో. హర్మన్ క్యారిడో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఈ కార్కి. ఆల్సో పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, 16 స్పీకర్స్ వస్తాయి. M Sport ఎంట్రీ స్కఫ్ ప్లేట్. సో దీన్ని మనకు కాంగనీస్ సెన్సిఫైయింగ్ ఆర్టిఫిషియల్ లెదర్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ అంటారు. రెండు లోపల కూర్చొని కంఫర్ట్ చూద్దాము. సో గుడ్ అండ్ అయితే సపోర్ట్ ఉంది. డీసెంట్ నీ రూమ్ అనేది చూడొచ్చు. స్కూప్ డోర్ సీట్స్ కూడా ఉన్నాయి విత్ మ్యాగజైన్ హోల్డర్స్ మినిమమ్ అండ్ ఇది మ్యాక్సిమం నీ రూమ్ విత్ ఫుట్ ఏరియా లైట్. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7 ఈడ్ వరకు వస్తుంది. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్స్, బ్లాక్ హుక్స్, హెలోజన్ రీడింగ్ ల్యాంప్స్, బ్లాక్ రూఫ్ లైనింగ్, హ్యూజ్ పానరామిక్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది ఈ కార్లోను. ఆల్ ది 3 కూడాను అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫ్లిప్ ఫంక్షన్తో పాటు 40-20-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి. 3-point సీట్ బెల్ట్స్, సెంటర్ ఆర్మ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్ ఆల్సో చూడొచ్చు మీరు ఇక్కడ స్టోరేజ్ స్పేస్. సేమ్ సైడ్ ట్విన్ కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్ ఫిట్టింగ్తో. కాంగనెన్స్ లెదరేట్ అపాలస్ట్ ఆర్టిఫిషియల్ ఉన్నాయి అండ్ అదర్ సీట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రాపర్ ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్స్. 3 passengers కూడా కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు ఈ కార్లోను. రేర్ సెంటర్లో డెడికేటెడ్ ఏసీ వెన్స్ రేర్ ప్యాసింజర్స్కి బ్లోవర్ కంట్రోల్స్తో పాటు ఈ కార్లో టోటల్ 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ వస్తే రేర్ డ్యూయల్ జోన్ ఉంటుంది విత్ డిజిటల్ డిస్ప్లేతో పాటు ఇవన్నీ క్లైమేట్ కంట్రోల్స్. స్టోరేజ్ స్పేస్, అలాగే USB పోర్ట్స్, 12 volts పవర్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు చూడొచ్చు.
ఆల్మోస్ట్ ఫ్లాట్ ఫ్లోర్ ఉంది, హంప్ లైట్గా వచ్చింది మనకు ఆల్ వీల్ డ్రైవ్ అయినప్పటికీ. సో డాష్ వచ్చేసి BMW X5 ఇలాగైతే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు కానీ సూట్ హుక్స్ ఉన్నాయి. ఆల్సో బీ పిల్లర్ మౌంటెడ్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. సీట్ బ్యాక్ సైడ్ మనకు టైప్ సి పోర్ట్తో పాటు రేర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ కూడా అదర్ యాక్సెసరీస్లో ఎక్స్ట్రా పర్చేస్ చేసి మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా రేర్ కంఫర్ట్ ఫీచర్స్, కీ ఫీచర్స్. రండి ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి చూద్దాం. ఇంకా సో నియర్ బై రిక్వెస్ట్ సెన్సర్స్ ప్రాక్సిమిటీగా ఉన్నాయి. మనకు ఆటో డోర్ లాక్ అండ్ అన్లాక్ అనేది అవుతాయి. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్స్ ఉన్నాయి మనకి ఇలాగా డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్. సీట్స్లో మనకు సెన్సిఫైయింగ్ విత్ డెకో స్టిచ్చింగ్స్ అనేవి ఉంటాయి సీట్ కవర్స్లో. అదర్ సీట్ కవర్ ఆప్షన్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. డోర్స్ నుంచి చూస్తే మనకు వైడర్ డోర్స్ ఓపెనింగ్, టిల్టెడ్ గ్లాసెస్, ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్, లాక్ అండ్ అన్లాక్ డోర్ హ్యాండిల్. అలాగే మనకి 16 స్పీకర్స్, 64 వాట్స్ ఆర్మన్ కార్డియో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, M Sport మెటాలిక్ స్కార్ఫ్ ప్లేట్. ప్యాసింజర్ సీట్ వచ్చేసి మనకు మల్టిపుల్ వే ఆఫ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 14 వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ ఆఫ్ ప్యాసింజర్ సీట్ చూడొచ్చు. సో థాయ్ సపోర్ట్ ఎక్స్ట్రా. సో రిక్లైన్ యాంగిల్ ఆల్సో మనకు పైన మనకు రిక్లైన్ యాంగిల్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూడొచ్చు ఫర్ ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. సో ఓల్డర్ పీపుల్స్కి చాలా బాగుంటుంది. కంఫర్టబుల్ ఫ్రంట్ సీట్స్, హీటెడ్, వెంటిలేటెడ్, మెమరీ ఫంక్షన్, మసాజ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. సాఫ్ట్ టచ్ హెడ్ రెస్ట్ పిల్లోస్, ఫ్లోర్ మ్యాట్స్. ఆల్సో డాష్ డెకర్లో మనకు ఫైన్ వుడ్ ట్రిమ్, ఫైన్ లైన్ స్ట్రిప్గా చూడొచ్చు. హై గ్లాసీ X5 ఇల్యూమినేషన్తో పాటు ఎయిర్ వెంట్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్, సాఫ్ట్ టచ్ డాష్, ఫైన్ వుడ్ ట్రిమ్, కంటిన్యూ కర్వ్ డిస్ప్లేస్, లాకబుల్ గ్లో బాక్స్ అనేది ఉంటుంది. హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, లైట్ ఫంక్షన్తో పాటు సో ఓనర్స్ మాన్యువల్ లెదర్ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైట్ ఫంక్షన్ అండ్ కూలింగ్ ఫంక్షన్ రెండు కూడా ఉన్నాయి గ్లో బాక్స్కి. ఇది ఓవరాల్గా ప్యాసింజర్ సైడ్ నుంచి. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితేను 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజిన్ ఇంబోజలైజర్, రేర్ కెమెరా విత్ గైడ్లైన్స్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హిల్ డీసెంట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ కార్ ఒక కాంపిటీషన్ మనకు మెర్సిడీస్ GLE వస్తుంది ప్రాపర్లీ, ఆడి Q7, మెర్సిడీస్ GLC వస్తుంది, వాల్వో XC90, రేంజ్ రోవర్ స్పోర్ట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆల్సో మెనీ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. 3 స్పోక్ స్టీరింగ్ వీల్. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి కూడా సేమ్ డిజైన్స్, సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ ప్యానల్స్, ఓల్డ్ స్కూల్ లాక్ సిస్టమ్, డోర్ హ్యాండిల్స్ లాక్ అండ్ అన్లాక్ ఇంటిగ్రేటెడ్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, 2 మెమరీ ఫంక్షన్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కూడా ఇక్కడ నుంచి మనకి చూడొచ్చు అడ్జస్ట్మెంట్స్ అనేవి. ఆల్సో మనకి ఇక్కడ బూట్ ఓపెనింగ్ బటన్ ఇస్తున్నారు. ఆల్ 4 పవర్ విండోస్, 1 టచ్ ఆటో, చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. 6 కలర్ ambient లైటింగ్, 16 స్పీకర్స్ హార్మన్ కార్డియో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, M Sport అండ్ స్కార్ఫ్ ప్లేట్. ఆల్సో డ్రైవర్ సైడ్ కూడా 14 వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ అనేవి ఉన్నాయి. సో స్లైడింగ్, రిక్లైన్, లంబా సపోర్ట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి విత్ మసాజ్ ఫంక్షన్స్తో పాటు. డ్రైవర్ సైడ్ 2 పెడల్స్ విత్ అల్యూమినియం. ఇక్కడ మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ లైట్స్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. ఇవి AC వెన్స్. సో ఇలాగైతే ఉంటుంది ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్. రండి లోపల స్టెపిన్ అయిపోయి మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. ఫస్ట్ లుక్ డాష్ అనేది చూడండి మీరు ఎలా ఉంటుంది. సో కీస్ అనేవి ఇలా ఉంటే నేను ఆల్రెడీ చూపెట్టాను. ఒకసారి ఇక్కడ ప్లేస్ చేసేసి ఫస్ట్ టెక్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. మనకు ఇందులో 14.7 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ హై రెజల్యూషన్ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, బ్లూటూత్, 2D ఆడియో సిస్టమ్, వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. ఆల్సో BMW కనెక్టెడ్ ప్యాకేజ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నాయి. టెలి సర్వీసెస్, ఇంటెలిజెంట్ కాల్స్, రిమోట్ సాఫ్ట్వేర్ అప్డేట్, మై BMW యాప్ విత్ రిమోట్ సర్వీసెస్, ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్ట్ కూడా ఉంది. డిజిటల్ కీ ప్లేస్ కూడా వస్తుంది. 16 స్పీకర్స్, 464 వాట్స్ హార్మన్ కార్డియో సరౌండింగ్ సౌండ్ సిస్టమ్, ఆడియో సిస్టమ్ రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. సో ఇందులో చూడొచ్చు మీరు యూట్యూబ్ కానివ్వండి, వెహికల్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్, అలాగే మై సెట్టింగ్స్, ఇంకా చాలా ఉంటాయి మనకి ఇందులో. సో డ్రైవ్ రికార్డర్ కూడా ఉంటుంది మనకు. ఆల్సో మనకు ఇది డ్రైవ్ అసిస్టెన్స్ కానివ్వండి, సో లాంగ్వేజెస్, సెట్టింగ్స్, నావిగేషన్. సో సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే
సెట్టింగ్స్ లైక్ లాంగ్వేజెస్, డేట్ అండ్ టైం కానివ్వండి, సో యూనిట్స్, సౌండ్, గెస్టర్ కంట్రోల్, టచ్ ప్యాడ్ కంట్రోల్స్, నోటిఫికేషన్, అలాగే మనకు వెహికల్ సెట్టింగ్స్ ఉన్నాయి, డు నాట్ డిస్టర్బ్స్ ఉన్నాయి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, రీసెట్స్ ఉన్నాయి, అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. ఇవన్నీ సెట్టింగ్స్కి సంబంధించి చూడొచ్చు. అండ్ ఇవన్నీ షార్ట్ కట్స్, మళ్ళీ మనకి ఏది కావాలో అవి. హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. టచ్ రెస్పాన్స్ కూడా బాగుంది. నావిగేషన్ చూడొచ్చు మనకు 3D నావిగేషన్, అండ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి మనకు, మ్యాప్స్ అప్డేట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. పైన మనకు షార్ట్ కట్ వేజెస్ కూడా చూడొచ్చు మనకు, లాస్ట్ వేజెస్ అన్నీ కూడాను, అలాగే డేట్ అండ్ టైం కానివ్వండి. ఈ కార్లో మనకు 4 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్తో పాటు కూడా చూపిస్తుంది. సో సీట్ హీటెడ్, వెంటిలేషన్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇదంతా డిఫరెంట్ ప్యాటర్న్. సో ఇది మనకి ఏసీ వెన్స్ అనేవి ఆన్ అండ్ ఆఫ్ మనకు సింపుల్గా చూడొచ్చు. సో సెంటర్ కన్సోల్లో మనకు వాల్యూమ్, రోలర్ బటన్స్, హజర్ లైట్ కానివ్వండి, ఏసీ మ్యాక్స్, రేర్ ఏసీస్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనకు స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు, మొబైల్ హోల్డర్, వైర్లెస్ ఛార్జర్, ట్విన్ కప్ హోల్డర్స్, 12 volts పవర్ సాకెట్, USB పోర్ట్. దీన్ని మనం క్లోజ్ కూడా చేసుకోవచ్చు. సో ఫైన్ వుడ్ టెక్స్చర్ అని చూడొచ్చు సెంటర్ కన్సోల్ విత్ ambient లైటింగ్. సో ఇక్కడ లాట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, ఇది పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ వెహికల్ ఆన్ చేయడానికి. 4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్, కంఫర్ట్, ఎకో, ప్రో అనేది చూడొచ్చు. ఆటో హోల్డ్ ఫంక్షన్, అలాగే ట్రాక్షన్ కంట్రోల్. ఇది మనకు గేర్ సెలెక్టర్ డ్యూయల్ నాబ్తో పాటు ఇలా ఉంటుంది విత్ గేర్ ఇండికేషన్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అలాగే దీన్ని గెస్టర్ కంట్రోల్ రోలర్ అంటాము. దీని ద్వారా ఇంతకుముందు నేను బ్రౌజ్ చేసి చూపెట్టాను, టచ్ చేయకుండా మనం డ్రైవ్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హోమ్, బ్యాక్, నావిగేషన్, మ్యాప్స్, ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సస్పెన్షన్, రైడ్ హైట్ అడ్జస్ట్ ఎలా చేసుకోవాలి, ఇలా లెవెల్స్ అనేవి ఉంటాయి. నేను మధ్యలో అయితే పెట్టాను, ఇప్పుడు డీసెంట్గా ఉంటుంది. సెంటర్ కన్సోల్ మనకు స్టోరేజ్ స్పేస్, సెంటర్ ఆర్మ్రెస్ట్లో డీసెంట్ స్టోరేజ్ స్పేస్, టైప్ సి పోర్ట్స్ అండ్ లైట్ ఫంక్షన్ ఉంది, స్ప్లిట్ వే ఓపెనింగ్గా. ఇక స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకి ఇది సో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, BMW లోగో, లెదర్ ఫినిష్తో. రైట్ సైడ్ మన క్లస్టర్ బ్రౌజింగ్, లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్గా ఉంది. స్టీరింగ్ వీల్ అని కూడా అంటారు. ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ అనేది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనేవి ఉన్నాయి. రీచ్ అండ్ ర్యాక్ రెండు కూడా. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తున్నాయి. ఆటో వైపర్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఇది ఇండికేటర్ లివర్స్. ఇంకా క్లస్టర్ గురించి మాట్లాడితే కర్వ్ డిస్ప్లే 12.3 ఇంచ్ మనకు వైడర్ స్క్రీన్ కర్వ్ డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని అంటారు. సో ఇంటర్ఫేస్ అనేది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. టెంపరేచర్స్, టైం మనకి BMW లోగో సెంటర్లో అయితే చూడవచ్చు. సో లేఅవుట్స్ కానివ్వండి, కంటెంట్ అనేది ఉంటుంది మనకు. సో దీంట్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు మనకు. సో ఒకసారి మీకు బ్రౌజ్ చేసి చూపిస్తాను. హెడ్సెప్ డిస్ప్లే కూడా ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు. సో వాల్వ్స్ కానివ్వండి, అడాస్కి సంబంధించి నావిగేషన్ కానివ్వండి, గెస్టర్ కానివ్వండి, యూఆర్ లిజనింగ్ టు, సో ఇవన్నీ కూడా వస్తుంటాయి. సో మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్ చేసి చూపిస్తున్నాను. సో మనం డ్రైవ్ చేస్తే ఇవన్నీ కూడా బ్రౌజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్, లాస్ట్ డ్రివెన్ ఇవన్నీ ఉంటాయి. లేఅవుట్స్లో 3 లేఅవుట్ డిజైన్స్ అనేవి చూడొచ్చు మనకు. గ్రాఫిక్స్ థీమ్ అనేది 3 థీమ్స్గా ఉంటాయి. హెడ్సెప్ డిస్ప్లేలో మనకు నావిగేషన్ కానివ్వండి, సో స్పీడో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కార్లో హెడ్సెప్ డిస్ప్లే కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. సో అక్కడ మనకి స్పీడో చూపిస్తుంది చూసారా, హెడ్సెప్ డిస్ప్లే అనేది. సో ఇక్కడ నుంచి బ్రౌజ్ చేసుకోవచ్చు, ఓడోమీటర్ అండ్ ఇవన్నీ. సో దీంట్లో నుంచి హెడ్సెప్ డిస్ప్లే అని ప్రొజెక్టెడ్ అవుతుంది. సో ఇది మనకు యాంప్లిఫైర్ కమ్ సబ్-వూఫర్ డాష్లో ఆటో డిమింగ్ IRVM వస్తుంది. అలాగే మనకు డోర్ లైట్స్ కూడా చూడొచ్చు, ఫుల్ LEDs. అండ్ ఆల్సో మనకు సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. SOS ఎమర్జెన్సీ, సన్ రూఫ్ ఆఫ్, మూన్ రూఫ్ మనకు ఓపెన్ అవుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మనకు చూడొచ్చు. పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ అనేది చేస్తున్నారు ఈ కార్లో, స్మార్ట్ యాక్సెస్. ఆల్సో ప్యాసింజర్ సైడ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ ఉంది. అట్ ద సేమ్ సైడ్ మనకు డ్రైవర్ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ ఉంది. బ్లాక్ రూఫ్ అనేది చూడొచ్చు, బ్లూటూత్ స్పీకర్ మైక్స్, అండ్ డ్రైవర్ సైడ్ కూడా ఫోల్డబుల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా చూస్తాను X5కి సంబంధించి ఇంటీరియర్స్. సో మనకి X7 అంత బడ్జెట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక 7 సీటర్ మనకు ప్రాపర్గా యూసేజ్ లేదంటే ఆల్మోస్ట్ 50 lakhs వరకు సేవ్ చేసుకోవచ్చు X5 నుంచి. X5తో మనకు నేమ్ ఇల్యూమినేషన్ ఉంది డాష్లో అని చూడొచ్చు. లేటెస్ట్ డిజైన్ ఇది మనకి 2024 మోడల్. నెక్స్ట్ 2025 మోడల్ కూడా వస్తుంది. హర్మన్ కార్డియో సౌండ్ సిస్టమ్తో పాటు వస్తుంది BMWలో మనకి తెలిసినవే. ఒకసారి బయటికి వెళ్ళిపోయి ఫైనలీ ఇంజన్ గురించి డిస్కషన్ అనేది చేద్దాము. హుడ్ ఓపెన్ చేయడానికి 2 times నాబ్ అనేది ఇలా ప్రెస్ చేయాలి, అప్పుడే మనకు BMWలో హుడ్ ఓపెన్ అవుతుంది. 2 knobs అనేవి ఉంటాయి. సో మనకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి X5లో మనకు చూడొచ్చు. ఇది డీజిల్ ఇంజన్. నెక్స్ట్ మీకు పెట్రోల్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. సో ఇది చూసుకున్నట్టయితే మనకు 3 liter డీజిల్ ఇంజన్తో వస్తుంది మనకు డీజిల్లో అయితేను. సో పెట్రోల్ గురించి కావాలంటే నేను పెట్రోల్ రివ్యూలో మాట్లాడతాను. 2993cc డిస్ప్లేస్మెంట్, హైడ్రాలిక్స్తో ఓపెన్ అవుతుంది. నీట్లీ ఇన్స్టలేషన్ కూడా ఉంది, పవర్ బెటర్ NVH లెవెల్స్కి.
ట్విన్ పవర్ టర్బోతో వస్తుంది. ఇన్లైన్ 6 సిలిండర్స్ అనేవి ఉంటాయి, మీరు చూడొచ్చు 6 సిలిండర్స్. స్టైల్ ఇంజిన్ సౌండ్ కూడా వినండి మీరు. 24 వాల్వ్స్ ఉంటాయి. 48 వాట్స్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంది. ఎక్స్ట్రా పవర్ పుష్ అండ్ మైలేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీకి 281 bhp పవర్ తీస్తుంది ఇంజిన్. 650 Nm ఆఫ్ టార్క్ వరకు పుల్ చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది. 4 వీల్ డ్రైవ్ వెహికల్. మైలేజ్ 12 km/లీటర్ అంటే 10 యావరేజ్గా ఇస్తుంది. BS6 ఫేస్ 2 ఇంజన్స్. టాప్ స్పీడ్ 243 వరకు వెళ్తుంది. 0-100 6.1 సెకండ్లో రీచ్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్స్ వస్తుంది. 4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి మనకు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎకో కంట్రోల్ సిస్టమ్ కూడా వస్తుంది ఈ కార్లోను. ఆల్సో ఈ కార్లో మనకు M ప్యాకేజెస్ అవైలబిలిటీగా ఉంటాయి. అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్, స్టీరింగ్, బ్రేక్, స్పాయిలర్, ఫ్రంట్ బంపర్, రేర్ డిఫ్యూజర్, సైడ్ స్కర్ట్స్ ఇవన్నీ కూడా మనకు కార్బన్ ఫైబర్లో అయితే వస్తాయి. మనకు కార్బన్ ప్యాకేజ్ అని తీసుకున్నట్టయితేను. ఇది ఇంజన్ గురించి. సో క్లోజ్ చేసేసాం మనము. హైడ్రాలిక్స్ ఓపెన్ అవుతుంది, ఈజీగా క్లోజ్ అయిపోతుంది. యాక్సెసరీస్ ఆఫ్ X5లో మనకు ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి, లగేజ్ మ్యాట్స్, LED డోర్ ప్రొజెక్టర్స్, క్రిస్టల్ డోర్ పిన్, కీ ఫాబ్ కానివి, హెడ్సెప్ డిస్ప్లే క్యాప్స్, అలాగే టైర్ మొబిలిటీ కిట్ ఉంటుంది. USB to Type-C చార్జర్స్ ఉన్నాయి, బ్యాటరీ చార్జర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. M ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. అలాగే కార్ కిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా BMW యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు బైరిచ్ మోటరింగ్ వ్రక్ అని అంటారు. X5 అనేది హై మెయింటెనెన్స్ బికాస్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఇంటర్వెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ రిపేర్ ఇంపోర్ట్ పార్ట్స్ అనేవి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. X5 గుడ్ ఫర్ లగ్జరీ మిడ్ సైజ్ SUV ఫర్ పర్ఫార్మెన్స్, ఇంటీరియర్ కంఫర్ట్ అండ్ మైలేజ్ కూడాను. యావరేజ్ లైఫ్ స్పాన్ ఆఫ్ X5 ఇంజిన్ది 1.5 నుంచి 2 lakhs kilometers అంటారు, ఆర్ 10 years to 15 years వరకు వస్తుంది. X5 టాప్ సేఫ్టీ కార్ IIHS 2023 వాళ్ళు చెప్పారు. 2022 టాప్ సేఫ్టీ కార్ ఆఫ్ ద అవార్డు కూడా గెలుచుకుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ X5 ఏంటంటే ఇంజన్ స్టెల్లింగ్ అవుతుంది డ్రైవింగ్లో. ఆల్సో ఇంజన్ టెండెన్సీ అంటే ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. 2006 and 2013 మోడల్స్ ఆఫ్ X5 ఇస్ ద బెస్ట్ కార్ మోడల్స్ అంటారు. BMW బెటర్ దెన్ మెర్సిడీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజన్ పర్ఫార్మెన్స్లోనే. BMW M30, M54, N52, B58 ఇంజన్స్ ఆర్ ద లాంగ్ లాస్టింగ్ ఇంజన్స్ అంటారు. ఫుల్ ట్యాంక్ ఆఫ్ X5 అనేది 591 kilometers వరకు యావరేజ్ వెళ్తుంది. ఎవ్రీ 5000 to 7000 kilometersకి ఒక ఇంజిన్ ఆయిల్ అనేది బ్రేక్ తీసుకోవాలి X5కి. ఇంకా కామన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ X5లో ఆయిల్ లీకేజ్ ఇంజన్కి ఒకటి అవుతుంది. వాటర్ పంప్ కూలెంట్ ట్యాంక్ ఎక్కువగా లీక్ అవుతుంది. ఇంజన్ లైట్ మాటిమాటికి వస్తుంది. ఓవర్ హీటింగ్ అవుతుంది ఇంజన్. విండోస్ అనేవి ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాయి. తర్వాత BMW మోర్ సేఫర్ దెన్ ఆడి అంటారు. రియలబుల్లో కూడాను. X5 అనేది గుడ్ ఫర్ ఫ్యామిలీస్ బికాస్ ఆఫ్ కంఫర్ట్ అండ్ స్పేస్. BMW X4, X6, X7 ఈ మూడు కూడా మోస్ట్ రియలబుల్ SUVs ఆఫ్ BMW. లెక్సస్ అండ్ టొయోటా రెండు కూడా మోర్ రియలబుల్ దెన్ BMW 5 Series ఇస్ ద బెస్ట్ కార్ ఆఫ్ BMW, వన్ ఆఫ్ మై ఫేవరెట్. 2025 X5లో ఇప్పుడున్న X5కి కంపారిజన్ లేన్ చేంజ్ అసిస్ట్ ఒకటి యాడ్ అవుతుంది. BMW X1 ఇస్ ద చీపెస్ట్ SUV ఆఫ్ BMWs. సిరీస్ ఆఫ్ Xలో చూస్తే X1, X2, X3, X4, X5, X6 అండ్ X7 కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 BMW X5 M Sport X-Drive 30D యొక్క డీటెయిల్ వాక్ రన్ రివ్యూ. మరి ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నైతే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడ్తో పాటు మన సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.